నమస్తే. డాక్టర్ కృష్ణంరాజు, నాడీపతి క్యాటిల్స్. చాలా మెడికల్ విధానాలని మనం ప్రూవ్ చేసాం. 32 మెథడ్స్ని మెడికల్గా మనం ఇంట్రడ్యూస్ చేసామండి. నాడీపతి అంటేనే ప్రపంచంలో మందే. ఈ నాడీపతి అనేది ఏంటంటే ప్రపంచంలో మొట్టమొదటి వైద్య విధానం అండి. దీన్ని దక్షపతి డెవలప్ చేసి ఇంద్రుడికి చెప్తాడండి. ఇంద్రుడి నుంచి అగస్త్యుడు డెవలప్ చేస్తాడు. అగస్త్యుడి నుంచి అశ్వని దేవతలు డెవలప్ చేస్తారు. అశ్వని దేవతల నుంచి ధన్వంతరి తీసుకుంటాడండి. ధన్వంతరి నుంచి శరకుడు, సుశ్రుతుడు. ఆ టైంలో ఇది డివైడ్ అయిపోద్దండి. డివైడ్ అయిపోయి ప్రపంచంలో చాలా దేశాలు దీని సిస్టమ్ నుంచే మెడికల్స్, చైనీస్ మెడియన్ సిస్టమ్ అని, ఈజిప్ట్ వాళ్ళు పిరమిడ్ ఎనర్జీ అని, మెసోపోటేమియన్స్ జోన్ ఎనర్జీ అని, ఇలా రకరకాలు, ఇంకొకరు స్పైడర్ ఎనర్జీ అని, డైమండ్ ఎనర్జీ అని రకరకాలుగా మెడికల్ సిస్టమ్ని డెవలప్ చేసుకున్నారు. ఇది అసలు మన భారతీయ వైద్య విధానం. ఈ విధానాన్ని మనం అంతా మర్చిపోయారు. దీని గురించి మనకి 14 గ్రంథాల్లో మెన్షన్ చేసి ఉంది. ఈవెన్ అధర్వణ వేదంలో కూడా దీని గురించి ఉంది. ఇంకా ప్రశ్నోపనిషత్వం, ఇంకా చాలా. ఈ విధానాన్ని నేను సుమారుగా అనేక కంట్రీస్ తిరిగి ఈ విధానం మనది భారతీయ సనాతన ధర్మంలో వైద్య విధానాలు అని చెప్పి దీన్ని ప్రూవ్ చేసి పేటెంట్ చేసిందే మనం. అందుకే నాది నాడీపతి కృష్ణరాజు అంటారు నన్ను అందరూ. అందుకని మనం ఏం చేసినా నాడీపతి పేరుతోనే చేస్తామండి. తర్వాత ఫస్ట్ నాడీపతి అయ్యాక మనం ఐ ట్రీట్మెంట్ చేసామన్నమాట. ఐట్ మీద రీసెర్చ్ చేసాం. ఇప్పుడు కూడా ప్రపంచ దేశాలు చాలామంది ఎత్తుని పెంచుకోవడానికి నా దగ్గరికి వస్తారు. అంటే ఇప్పుడు ఏదైనా సర్జరీ పడితే సర్జరీ లేకుండా ఎలా చేయాలనేది నా స్పెషలైజేషన్. అలాగే ఒక డిసీజ్కి మెటబాలిక్ ఇష్యూ అవ్వచ్చు, ఫిజికల్ ఇష్యూ అవ్వచ్చు, దానికి మెడిసిన్ వాడాలి లైఫ్ లాంగ్ అంటే అసలు మెడిసినే లేకుండా ఎలా తగ్గించుకోవాలనేది మన రోలు, మన స్పెషలైజేషన్. అలాగే డయాగ్నోసిస్, మా దాంట్లో అద్భుతమైన డయాగ్నోసిస్ ఉంటాయండి. ఇప్పుడు అలోపతి కానీ వేరే వైద్య విధానం డాక్టర్లు ఏం చేస్తారు, ఈ ప్రాబ్లం ఏంటనేది చెప్పాలి. చెప్తే డాక్టర్లు టెస్టులు రాస్తారు. మాకు ఏం చెప్పేది ఉండదండి. నాడిని బట్టి నేనే డయాగ్నోస్ చేసుకుంటా. ఆడికి ఏ డిసీజ్, పాస్ట్ ఏంటి, ప్రజెంట్ ఏంటి, ఫ్యూచర్ ఏంటి అనేది అన్నీ నేను కరెక్ట్గా చెప్పగలను. అదేవిధంగా ఇంకా డయాగ్నోసిస్ చాలా ఉన్నాయండి. గోల్ని చూసి చెప్పచ్చండి. అందాన్ని అద్దంలో చూడమంటారు, రోగాన్ని గోల్లో చూడమంటారు. నాకు గోల్ని బట్టి ఆడు టోటల్ హెల్త్ స్టేటస్ అనేది ఇచ్చేయగలను. అలాగే నాలుగుని బట్టి చెప్పగలను, కన్ను గుడ్డుని బట్టి చెప్పగలను. ఈవెన్ థ్రెడ్ని కట్టి కూడా నేను డయాగ్నోసిస్ చేస్తానండి. ఆ టెక్నిక్ కూడా అంతమైపోయిందండి. అంటే పూర్వకాలంలో రాజులు రాణీల టైంలో రాణిని చూడకూడదని వాళ్ళకి దారం కట్టి దారంలో ఉన్న వైబ్రేషన్ బట్టి డిసీజ్ చెప్పేవారండి. ఆ టెక్నిక్ కూడా నా దగ్గర ఉంది. ఇలాంటివన్నీ చాలా బతికించామండి. మన నాడీపతి రీసెర్చ్ ఫౌండేషన్ అంటే మరుగున పడిపోయిన వైద్య విధానాలని వెలుగులో తీసుకొచ్చేదే మన బీచ్ యాండ్ థెరపీ, అంటే సముద్రంలో మనం చేసే చికిత్స. అది నేనే ఇంట్రడ్యూస్ చేశాను. అది ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయిందండి. అలాగే ట్రీ హగ్ అని పెద్ద వాల్ రికార్డ్ చేశానండి. ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క ఎనర్జీ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఆ ఎనర్జీ ఫ్రీక్వెన్సీ మనిషి తీసుకుంటే మనిషి కూడా ఆరోగ్యవంతుడు అవుతాడని దాని కాన్సెప్ట్లో 2011లోనే దాన్ని ఇంట్రడ్యూస్ చేశాను, ట్రీ హగ్. ఇప్పుడు చాలా దేశాలు ట్రీ హగ్ అనేది చేస్తున్నాయి. దాని గురించి లిటరేచర్ మొత్తం ఏ చెట్టు ఏ రోగానికి అనేది లిటరేచర్ ఇచ్చిందే నేనండి. అదేవిధంగా మనకి లీచ్ థెరపీ, అంటే లీచ్ ముందు నుంచే ఉంది, కానీ లీచ్లో అధునాతనంగా టెక్నిక్, ఏ లీచ్ని మనిషికి వాడాలి, ఎక్కడెక్కడ వాడాలి, ఏ ఏరియా లీచ్లు ఒక్కొక్క వ్యక్తికి ఎలాగ సూట్ అవుతుంది అనేది దాని మీద రీసెర్చ్ చేశాను. ఆక్యుపంచర్ కూడా నేను రాకముందు ఆక్యుపంచర్లో ఓన్లీ 4-5 డిసీజులు మాత్రమే క్యూర్ అవుతాయి అనేది, A to Z ఆక్యుపంచర్ ద్వారా క్యూర్ అవుతుంది అనేది ప్రూవ్ చేసిన వ్యక్తి నేనే. కౌ హగ్ థెరపీ అనేది ఆవు గురించి అందరూ చెప్పారు, కానీ ఆవుని హగ్ చేసుకోవడం వల్ల జరిగేది ఏంటి అనేది కూడా దాన్ని ప్రూవ్ చేసి దాన్ని ఇంట్రడ్యూస్ చేశాను. ఇంకా చేయవలసిన ఇంకా 4-5 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇంకోటి శివశూలిని చికిత్స అని స్పిరిచువల్గా ఒకటి ఇంట్రడ్యూస్ చేశానండి. అలాగే మన అగ్రికల్చర్కి మన ఆక్వా మీద కూడా జీరో పెట్టుబడితో మన ఆక్వాని ఎలా డెవలప్ చేయాలనేది కానీ మీద కూడా రీసెర్చ్ చేశాను, కానీ ఇంకా రిలీజ్ చేయలేదు. ఇలా ఈ విధంగా 32 మెథడ్స్ మీద మనం రీసెర్చ్ చేసామండి. సనాతన ధర్మం అంటే ఏంటి, అసలు ఆవుని ఇంట్లో తీసుకురావాలి, సెక్యూరిటీ అంటే గడప బయట ఉండాలి. అలాంటి సనాతన ధర్మంలో ఇంకా ఆవులను పోషించే స్తోమత లేక కుక్కలు లోపలికి వచ్చేసేయండి. ఈ కుక్కలు కూడా క్రాస్ బ్రీడ్, చైనా బ్రీడ్ని, ఇంకోటి నక్క బ్రీడుని. ఈ దేశీ కుక్కలు లేవండి. దేశీ కుక్కలు స్ట్రీట్ డాగ్ అంటారు. అవి మనకు చాలా మంచివి, చాలా అద్భుతమైనవి. ఈ కాలంలో మన ఆవుని ఇంట్లోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఆవుని చిన్న సైజ్ చేయడం జరిగింది. ఈ చిన్న సైజ్ చేసేది మనం ఫస్ట్ స్టార్టింగ్ 5 అడుగులు ఉన్న ఆవుని నుంచి మనం దప్పదప్పాలుగా పొంగునూరు సైజుకి తీసుకొచ్చాం. పొంగునూరులు తీసుకున్నాం. పొంగునూరు అంటే మీకు 3 అడుగుల నుంచి 5 అడుగులు ఎత్తే వరకు ఉంటుంది. ఈ పొంగునూరు తర్వాత మీనేచర్ అని చేసాం. మీనేచర్ కంటే ఇంకా చేయగా మైక్రో సైజ్ చేసాం. మైక్రో నుంచి ఇంకా చిన్నది నానో అన్నాం. నానో కంటే ఇప్పుడు చిన్న సైజు ఇది నాడీపతి బ్రీడు. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రపంచంలో అత్యంత చిన్న ఆవు ఇదేనండి. ఇంకా దీనికంటే ఇంకా చిన్న ఆవు ఇంకెక్కడ కూడా ఉండదు.
ఎందుకంటే ఇక్కడ మాకు నాడీపత్తిలో ఆవే కదండి, గేదెను కూడా చేశాను, నేను ఒక మేకను చేశాను. ప్రపంచ దేశాల్లో ఇండియాలో అద్భుతమైన ఆవు ఉందని ఒక ఆవుల విషయంలో మాట్లాడుకుంటున్నారంటే ఇండియాలో మన ఏరియాలో నాడీపత్తి గోశాల. అసలు ఇది సృష్టికి ప్రతి సృష్టి అనొచ్చండి, అసలు ఎవరి వల్ల కాదు. ఒక యంత్రాలను తయారు చేయొచ్చు, ఒక సాఫ్ట్వేర్ని తయారు చేయొచ్చు, కానీ ఒక జీవిని ఒక కొత్త రూపం దాల్చి సహజసిద్ధంగా, దానికి కూడా ఎలాంటి మెడిసిన్స్ అయ్యి ఏమీ లేకుండా, ఏ ల్యాబ్లోనూ కాకుండా సహజసిద్ధంగా మనకి ఈ దేవుడు ఇంత మంచి అవకాశం ఇచ్చాడంటే నిజంగా నేను ఈ జన్మకి ఇది చాలా అద్భుతమైందని నేను ఫీల్ అవుతున్నాను. మన దగ్గర నుంచి తీసుకున్న వాళ్ళు కూడా చాలామంది హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు బయట మామూలు ఆవుకి దీనికి తేడా ఏంటంటే ఇది చాలా స్నేహపూరితంగా ఉంటుందండి. బయట ఎక్కడైనా మీరు పొంగనూరు ఆవు కూడా తీసుకోవచ్చు, కానీ పొంగనూరు ఆవు కూడా చాలా మంచిదే, నాకు చాలా ఇష్టం. పొంగనూరు ఆవులు కూడా ఇంచుమించు మాకు చాలా వేలలో ఉన్నాయి. అయితే ఏంటంటే పొంగనూరు ఆవు కొంచెం అగ్రెసివ్గా ఉంటుంది, మనుషులతో స్నేహపూర్వకంగా ఉండదండి. మీకు అది దానికి టెస్టోస్టెరాన్ లెవెల్స్ వెరీ హై, అది చాలా స్పీడ్గా ఉంటుంది, దాన్ని కంట్రోల్ చేయలేము. ఈ విధంగా మనం చేస్తూ ఈ సైజులకి తీసుకురావడం జరిగిందండి. ఇది మనం ఒక వైద్యం నుంచి ఇలాగ ఆవుల వరకు తీసుకుని రావడం జరిగింది. ఇంకా చాలు, ఇది ఇంకా ఆవులకి ఈ హైట్ ఇది ఫిక్స్ అండి, ఇంక ఎందుకంటే ఇంక తగ్గించేది ఇంకా లేదు, ఇంక చేయను కూడా.